హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పైన ఇప్పుడే వచ్చిన మరో ముఖ్యమైన ప్రకటన అండి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తాత్కాలికంగా ఉద్యోగులుగా పనిచేసి ఆ తర్వాత రెగ్యులర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది. వారి పాత సర్వీస్‌ను పరిగణలోకి తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వర్తింపజేయడం కుదరదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. పూర్తి వివరాలు, ప్రభుత్వ వాదనలు మరియు భవిష్యత్తు పరిణామాలు అయితే తెలుసుకుందాము. మొదటిది అసలు విషయం ఏమిటి? చాలామంది ఉద్యోగులు 2004 సెప్టెంబర్ 1కి ముందు అంటే సీపీఎస్ రాకముందు కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ లేదా డైలీ వేజ్ పద్ధతిలో చేరారు. ఆ తర్వాత వారిని ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. అయితే తాము 2004కు ముందే విధుల్లో చేరాం కాబట్టి తమ తాత్కాలిక సర్వీస్‌ను కూడా కలుపుకొని పాత పెన్షన్ ఓపీఎస్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనికి హైకోర్టులు కూడా కొన్నిసార్లు సానుకూలంగా స్పందించాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ఆర్థిక శాఖ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కీలక నిర్ణయం ఉద్యోగి ఎప్పుడైతే ఉద్యోగిని రెగ్యులరైజేషన్ డేట్ ఆ తేదీ నుంచి సర్వీస్ కౌంట్ అవుతుంది అంటున్నారు. అంతకుముందు చేసిన తాత్కాలిక సర్వీస్ అనేది పెన్షన్ కోసం లెక్కించబడదంటున్నారు. మరి రెండో అంశం ఏంటంటే చట్ట సవరణకు ఆర్డినెన్స్ ప్రతిపాదన. ఈ వివాదానికి చట్టపరంగా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 1994 చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాలు, సర్వీసుల క్రమబద్ధీకరణ చట్టం 1994 యాక్ట్ 2 ఆఫ్ 1994 తీసుకొచ్చారు. దీని ప్రతిపాదన ఏంటంటే ఈ చట్టానికి సవరణలు చేస్తూ వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. సో, దీని ఉద్దేశ్యం ఏంటంటే 2004 సెప్టెంబర్ 1 తర్వాత రెగ్యులర్ అయిన ఎవరికైనా సరే, వారి పాత సర్వీస్‌తో సంబంధం లేకుండా కేవలం కొత్త పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ సీపీఎస్ పరిధిలోకి మాత్రమే వస్తారని చట్టంలో స్పష్టంగా పేర్కొనడమే దీని ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ విభజన తర్వాత ఇప్పటికే ఈ సవరణ చేసింది. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. మూడోది ఆర్థిక భారం మరియు సుప్రీంకోర్టు తీర్పు. పాత పెన్షన్ ఇవ్వకపోవడానికి ప్రభుత్వం ప్రధానంగా 2 కారణాలను చూపుతోంది. మొదటిది భారీ ఖర్చు. రెగ్యులర్ అయిన వారందరికీ కూడా పాత సర్వీస్ కలిపి ఓపీఎస్ ఇస్తే రాష్ట్ర ఖజానాపై సుమారు 20,000 కోట్లు అదనం భారం పడుతుందని అంచనా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు 2023 మార్చి 3న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక తీర్పును ఆర్థిక శాఖ ఉపసంహరించింది. తాత్కాలికంగా ఉద్యోగ కాలానికి పెన్షన్ లేదా ఇతర సర్వీస్ బెనిఫిట్స్ కోసం లెక్కించరాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. నాలుగోది ఎవరెవరికి ఈ నిబంధనలు వర్తిస్తుంది అంటే ఆర్థిక శాఖ స్పష్టత ప్రకారంగా 2004కు ముందు ఈ క్రింది ఏ రూపంలో పనిచేసినా సరే ఆ కాలాన్ని సర్వీస్ పెన్షన్‌గా పరిగణించరంటున్నారు. అది ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేసినప్పుడు పరిగణించరు. అలాగే హె హెడాక్ ఏడీహెచ్ఓసి హెడాక్ అనమాట. తర్వాత డైలీ వేజ్ దినసరి వేతన కార్మికులకి, అలాగే ఎన్ఎంఆర్ కాంటిజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ ఉద్యోగులు వీరందరికీ కూడా రెగ్యులర్ అయిన తేదీ నుండి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు. అంతకుముందు చేసినటువంటి ఈ యొక్క సర్వీస్ అనేది పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇక ఐదవ అంశం ఏంటంటే ఉద్యోగ సంఘాలు మరియు నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొంది. సో, వారు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. 2004కు ముందు నియామక ప్రక్రియ జరిగి ఎన్నో ఏళ్లుగా తక్కువ జీతాలకు పనిచేసిన తమకు న్యాయం చేయాలని, పాత పెన్షన్ వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. నిరుద్యోగుల మాట కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలను పూర్తిగా రద్దు చేయాలని, భవిష్యత్తులో ఏ నియామకం జరిగినా అది రెగ్యులర్ పర్మిషన్ పద్ధతిలోనే జరగాలి అని, మరి దీనివల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది. మరియు లక్షలాది మంది నిరుద్యోగులకు మేలు కూడా జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ ఇస్తే ఇకపై న్యాయస్థానాల ద్వారా పాత పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగులు వీరి ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుంది. మరి ప్రభుత్వం ఉద్యోగుల మనోభావాలను గుర్తిస్తుందా? లేక ఆర్థిక
వారమే ముఖ్యమని ఆర్డినెన్స్ తెస్తుందా అనేదైతే వేచి చూడాల్సి ఉందన్నమాట. వేచి చూడాల్సిన అంశము. మొత్తానికి ఓపీఎస్ కోసమైతే పోరాటం ఇంకా మాత్రము ఇంకా ముగియలేదనిపిస్తోంది.